హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంట్లో ఎవ్వరు లేకుంటే ఇల్లు వాకిలి ఇలా ఉంటాయి, చూసారుగా, ఇలా ఉంటాయి. మా డ్రాగన్ చెట్టు అయితే కాయలు కాస్తుంది అని అనుకున్నాము. కాయల సంగతి పక్కన పెడితే అసలు అది బతుకుతుందా చనిపోతుందా అనే డౌట్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే అంత కలర్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మేము ఇంటి దగ్గర లేము, దానికి నీళ్ళు పోసే వాళ్ళు ఎవరు లేరు, అందుకని చెట్టు ఇలాగ తయారైందండి. రెండో విషయం వచ్చి ఇల్లు చూడండి ఎట్ అయిపోయిందో. లేవు అంటే దాదాపు ఇప్పటికి 10 రోజులు 11 రోజులు అవుతుంది. కృప అమ్మగారిని హాస్పిటల్లో పెట్టి ఈరోజు నేను చెరువుకైతే వెళ్తున్నానండి. ములుగు చేపలు కావాలని వేరే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసంగా ములుగు చేపలు పడదామని చెరువుకైతే ఈరోజు గేలలు వేయడానికి బయలుదేరాను. వాటికి సంబంధించిన పనిముట్లు అయితే ఇవి గేలాలతోనే నేను ములుగు చేపలు అయితే పట్టుపోతున్నాను. అది ఎలా పడతాను మన ఫిషింగ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తానండి వీడియో. ఇది వ్లాగు. ఇప్పుడు కృప ఇంటి దగ్గర లేని దానివల్ల, కృప కాదు నేను కూడా లేను. ఈరోజు బాబుని, మా పెద్ద బాబుని స్కూల్లో జాయిన్ చేయించాలని ఈరోజు ఇంటి దగ్గర ఉండి తిరిగానండి. పిల్లోడిని అయితే స్కూల్లో జాయిన్ చేయించేసాను. ఇంకా ఫీజు కట్టాలి, అది ఎప్పుడు కట్టాలో తెలియదు. వాళ్ళు వచ్చి చెప్తానన్నారు సోమవారం రోజు. ఆ రోజు ఫీజు కట్టేస్తే బాబుకి బుక్స్ అన్నీ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అందుకంటే ఏమి ఇస్తాం మేము, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తేనే అదే వాళ్ళకి కొండంత ఆస్తి. ఇప్పుడైతే చిన్న పని చేయాలి, తప్పదు, చూద్దాం. అంటాడా ఇంట్లో ఆడమనిషి లేకపోతే ఇల్లు ఇలా ఉంటుందండి. చూసారా? యా, ఇల్లు అంతా నిశ్శబ్దం. ఈ నీళ్ళు వచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది ఈ బిందులలో బట్టి. నేను ఇంట్లో అడిగిపెట్టి కూడా 10 రోజులు అవుతుంది. అంతా గందరగోళంగా ఉంది. ఫ్రిడ్జ్లో వస్తువులు కూడా కొన్ని వాడిపోయినాయి. మా పెళ్లి ఫోటోలు, మా పెద్ద బాబు చిన్నప్పుడు ఇలా ఉన్నాడు. ఈరోజు 6వ తరగతికి స్కూల్లో జాయిన్ చేశా. మా పెద్దక్క, చిన్నక్క, 3వ అక్క అనుకుంది, దానికోని చూస్తుంది. మా పెద్దక్క మధ్యలో అక్క ఫ్యామిలీ. కృప మా పెద్దబాబు పుట్టినప్పుడు కృప ఈ విధంగా ఉండింది. ఇవన్నీ మొబైల్తో తీసిన ఫోటోలు. అయ్యో బోసిముడ్లు అన్నాడు పెద్దోడే. చిన్నోడికి ఫోటోలు అయితే ఏమీ లేవు. మా పెద్దన్న అన్న వాళ్ళ ఫ్యామిలీ. నీ జ్ఞాపకాలు. ఇందులో కృప ఉందండి, కనిపెట్టగలుగుతారా? ఇది 2012లో తీసుకున్న ఫోటో. కృప వాళ్ళు టీం, ఇందులో కృప ఉంది. గెస్ట్ చేసి కనిపెట్టండి. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఇంట్లో ఉన్న గుడ్లన్నీ పిల్లలు, నాయి, అందరి మాసిపోయిన గుడ్లు అనేటివి లేకుండా మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసి ఉతికేస్తా. రేపు చాలా పని ఉంది. రేపు మళ్ళీ అబ్బిని తీసుకుని స్కూల్కి వెళ్ళాలి. ఈరోజు ఉదయాన్న బస్కి, అంటే స్కూల్ బస్కి పంపించుకుంటే నేనే బైక్లో తీసుకెళ్ళి ఇడిచిపెట్టి అక్కడ మందలు మొత్తం కనుక్కొని ఇంటికైతే వచ్చాను. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వే తీసుకొచ్చావు కదా, సాయంత్రం కూడా 4 గంటలకల్లా స్కూల్ దగ్గరికి వచ్చేసి బాబుని తీసుకెళ్ళిపో, రేపటి నుంచి నీట్గా రెడీ చేసి బస్కి అయితే పంపించండి అని చెప్పడం జరిగింది. హ్యాపీ అనిపిస్తుంది. అంటే మా పిల్లలు కూడా స్కూల్ యానికి వెళ్ళటం అనేది
చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఈ బట్టలు అయితే వేసేస్తాను. ఏ విధంగా వేస్తానని చూడండి. తెలియని వాళ్ళు ఇలాంటి వాషింగ్ మిషన్ మీ దగ్గర ఉన్నట్టయితే నేను ఎలా యూజ్ చేస్తాననేది చూడండి. ఎప్పుడు కృపనే చేస్తుంది. ఆ రోజు ఈ వాషింగ్ మిషన్ ఆన్లైన్లో వచ్చి మాకు ఇచ్చిన వాళ్ళు డెమో చెప్పారు, ఇటు చేయాలి అటు చేయాలని. అప్పుడు చూడటమే నాకు బాగా ఐడియా ఉంది. తర్వాత దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్నీ కూడా నేనే క్లియర్ చేసుకున్నాను. నీట్గా నేనే బాక్స్ వేసుకున్నాను అనమాట, ఎలాంటి మెకానిక్ లేకుండా. ఈ బట్టలు ఇప్పుడు ఓన్లీ నా ప్యాంట్ల వరకు వేసున్నా. నా ఈ మామూలు ప్యాంట్లు కదండి, అన్నీ ఒక్కొక్కటి గోతాలు ఉన్నట్టు ఉంటాయి. అన్ని జీన్స్ ప్యాంట్లు వేసి ఉన్నది. ఇందులో ఒక్కొక్క ప్యాంటు గోత ఉన్నటువంటిది, మామూలుగా అది ఈ లారీల మీద కప్పుతారు కదా పట్ట, అలాంటివి అనమాట నా ప్యాంట్లు అన్నీ. ఎక్కువగా అలాంటివే వేసుకుంటాను నేను. కాటన్ ప్యాంట్లు చాలా తక్కువలో తక్కువ కాటన్ ప్యాంట్లు అన్నీ ఇవే బేక్ ప్యాంట్లు. చిన్నప్పటి నుంచి అలవాటు ఇలాంటి ప్యాంట్లు వేసుకునేది, అది పావట్ల ఇప్పటికీ. అసలు కరెంట్ ఉందా లేదో మరి. అంటే జీన్స్ ప్యాంట్లు కదా, అందుకని స్ట్రాంగ్ పెట్టుకున్నాం. బట్టలు అయితే పులిమేసానండి. అప్పటికి టైం అయిపోయింది, మా బాబు స్కూల్ వదిలే టైం అయితే అయిపోయింది. ఈరోజే స్కూల్కి వెళ్ళాడు కాబట్టి వాడిని ముందుకెళ్ళి తీసుకురావాలని స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను మా చిన్నోడు, మా బాబు ఇక్కడే చదువుతున్నది. వాడిని తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. నేను ఇక్కడ ఉండగానే హాస్పిటల్ నుంచి ఫోన్ అయితే వచ్చింది. కృప ఫోన్లో కంగారుగా మాట్లాడుతూ ఉంది. వయ్యా నువ్వు త్వరగా హాస్పిటల్కి కాడికి రా, రక్తం పట్టియాలంట, ఇంకొక ప్యాకెట్ తెమ్మన్నాడు డాక్టర్ అని చెప్పిందండి ఫోన్లో. ఇంక నేనేం ఆలోచించుకుంటా త్వరగా ఇంటికి వెళ్ళి మా అమ్మకైతే పిల్లల్ని అప్పగించి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోమా, హాస్పిటల్ కాడికి వెళ్ళి నేను వచ్చేలాక ఏ టైం అవుతుందో అని చెప్పేసి నేనైతే హాస్పిటల్ దగ్గరికి అయితే బయలుదేరేసానండి. బయలుదేరే ముందు టౌన్లో ఉన్న నా ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి చెప్పానండి. చెప్తే నువ్వు ఇక్కడికి రా హనోక్, మేము ఉన్నాం ఇక్కడ, చూస్తాంలే ఎలాగలాగా అని చెప్పారండి. అంతలోకి కృప వాళ్ళ బాబాయ్ రక్తం కావాలంటే నేను ఇస్తాను, మీరు వెళ్ళండి, వెనకనే మేము బయలుదేరి వస్తామని చెప్పి అన్నాడండి. ఇంకా చెప్పలేని ఆనందం, అది సంతోషమే వేరు. అంత సంతోషం అనిపించింది. ఇంకా హ్యాపీగా హాస్పిటల్ దగ్గరికి అయితే బయలుదేరేసానండి ధైర్యంగా. ఏందో మరి ఈసారి మా పరిస్థితులు కొంచెం దారుణంగా ఉంటాయి. ఎప్పుడు బాధలు వస్తూ ఉంటాయి, అలా వచ్చి అలా వెళ్తూ ఉంటాయి. కానీ ఈసారి అటు కాదు. ఏమవుతుంది, ఎలా మారుతుంది అనేది చాలా కంగారుగా ఉందండి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఫ్రెండ్స్ నుంచి చాలా మంచిగా సపోర్ట్ అయితే వచ్చిందండి. అలాగే బంధువుల నుంచి కూడా ఫుల్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇలాగా ఊహించలేదు నేను, ఫ్రెండ్స్ నుంచి ఇంత మంచిగా సపోర్ట్ వస్తుంది, అలాగే బంధువుల నుంచి కూడా ఇంత మంచిగా సపోర్టు వస్తుందని. చూద్దామండి, ఏమైనప్పటికీ అంతా నా మంచికి, మా మేలుకే అనుకుని మేము వెళ్తూ ఉన్నాము. కృప కూడా నేను అదే చెప్తున్నాను, ఏది జరిగినా
దాన్ని ఫేస్ చేయడానికి మనం ధైర్యంగా ఉండాలి కృప. కుంగిపోకూడదు. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి దానికి మనం బాధపడితే ఏమి జరగదు అని చెప్తా ఉంటాను. తను కూడా నా మాటలని ధైర్యంగా ఉంటుంది. ఏదో నాకు వచ్చిరాని మాటలతో తను ధైర్యపరుస్తూ ఉంటాను. ఇదేనండి, హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అలాగే మా ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి చెప్పాను, నేను దగ్గరకు వచ్చేస్తున్నాను, ఎక్కడున్నారంటే వాళ్ళు కూడా వస్తాను మేము అని చెప్పారు. మరీ మమ్మల్ని సిక్కులో పడేసింది ఏంటంటే పిల్లలకి స్కూల్ పెట్టడం. స్కూళ్ళు పెట్టేశారు. ఇక్కడ మా అత్తగారు చూస్తే హాస్పిటల్ అడ్మిట్ చేసాము. అక్కడ ఉండాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి ప్రతిరోజు పంపించాలి. అలాగే ఇంట్లో గడవడానికి చెరువుకి వెళ్ళాలి. ఏమీ అర్థం కాకుండా కొంచెం తడబడుతున్నామంటే ఈ ఒక్క విషయంలో, పిల్లల విషయంలోనే చాలా తడబడిపోతున్నామండి. చూద్దాం, ఇప్పుడు నన్ను చూసిన తర్వాత కృపకి కొండంత బలం, అంత ధైర్యంగా నిలబడద్దు అనమాట. కృప వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన కాడి నుంచి రక్తం కావాలంటే మేము తెచ్చుకుంది ఈ సెంటర్ నుంచేనండి. ఈరోజు మాత్రం కృప వాళ్ళ బాబాయ్ ఇవ్వడానికి వచ్చాడు రక్తము. కాకుంటే ఇక్కడ ఏమైందంటే చిన్న తమాషా జరిగింది. అప్పటికే 3 మార్లు మేము ఫ్రెండ్స్ ద్వారా రక్తం ఇచ్చి తెచ్చుకున్నాం కదా. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, ఈసారి మాత్రం మీరేమి ఇవ్వద్దు, డబ్బులు వారికే కట్టండి, మేము ఒక ప్యాకెట్ రక్తం ఇస్తామని అన్నారు. చెప్పలేనంత సంతోషం వచ్చేసింది నిజంగా వాళ్ళ మాట అన్నప్పటికీ. అది సేవ్ కాదు, అండగా వచ్చి నిలబడ్డారంటే సంతోషం. సంతోషాన్ని కలిగించింది, చాలా సంతోషం అనిపించింది. ఇది ఒక్క పాయింట్ మాత్రం నాకు. ఇంకా ఎవరెవరు సహాయం చేస్తారనేది వస్తారండి, చూద్దరు. వస్తారు, అందరం కలిసి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. మా అమ్మ లేచి తిరగడానికి మెడిసిన్తో పాటు ప్రాణం పోసిన అన్నోళ్ళు ప్రాణం పోయడానికి వచ్చిన మా బాబాయ్ చాలా సంతోషంగా ఉంది. ఇందాక నుంచి ఫ్రెండ్స్ అని అంటాను కదండి, ఎవరే కదండి, వీలేనండి. నెల్లూరులో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాకుంటే నేను మొదటగా ఫోన్ చేసిన వాళ్ళ నుంచే సహాయం అందింది. అది ఆశ్చర్యము. అందరికి కూడా చేయలే. నేను మొట్టమొదటిగా ఎవరికైతే ఫోన్ చేశానో, ఇట్లా నాకు మా అత్తని హాస్పిటల్లో పెట్టుకున్నాము, ఆమెకి ఒక 4 ప్యాకెట్లు రక్తం కావాలంట. వీళ్ళు ఏమంటున్నారంటే, మనం రక్తం ఇస్తే రక్తం ఇస్తానని చెప్తున్నారు ఈ రక్త బ్యాంక్ దగ్గర అని చెప్పంగానే ఫస్ట్ ఎవరికైతే ఫోన్ చేస్తానో వాళ్ళ నుంచే సహాయం రావటం అనేది ఎంత ఆశ్చర్యమో చూడండి. టౌన్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయినప్పటికీ ఫస్ట్ ఎవరికైతే ఫోన్ చేస్తానో వాళ్ళ నుంచే సహాయం అందింది. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఇంకా ఫోన్ చేయలే. చేస్తుంటే మరి ఇంకా ఎలా ఉందో తెలియదు. ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు నేను అదృష్టవంతుడినండి. ఇలాంటి ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా అసలు వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియదు. అంత మంచి సహాయం నాకు అందించారు. ఈ వీడియో చూస్తున్నా కొంతమంది అనుకోవచ్చు, వీళ్ళు ఇప్పుడు పరిచయం అయిన వాళ్ళని. కాదండి, నాకు మ్యారేజ్ అవ్వుకునే ముందు నుంచే వీళ్ళు నాకు ఫ్రెండ్స్. అప్పటి నుంచి పరిచయం అనమాట. ప్రతి విషయంలో కృప డెలివరీ సమయంలో అప్పుడే హెల్ప్ చేశారు. ఒక టైంలో నాకు, కృపకి, అమ్మకి, అందరికీ డెంగీ జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉండేటప్పుడు అప్పుడే వచ్చి హెల్ప్ చేశారు. ఎంత మంచి స్నేహితుల్ని దేవుడు నాకు ఇచ్చాడండి. ఇప్పుడైతే రక్తం ప్యాకెట్ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే బయలుదేరేసాము. హాస్పిటల్లో రక్తం అయితే ఇచ్చేసినాం అండి. హాస్పిటల్ బయట ఇలాగ అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఎలా ఏంది అని. అందరం ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు ఎవరి ఇళ్ళకైతే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కృప, నేను, అలాగే మా చిన్న మామ, చిన్న అత్త, నలుగురు ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. హాస్పిటల్ దగ్గర వచ్చి మా అత్త దగ్గర మా మామ, అలాగే ఇంకొక చిన్న అత్త వాళ్ళైతే ఉన్నారండి. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరేసాం అందరమే. ఇంటికి రాగానే పిల్లల్ని మా అమ్మ పండేసుకొనిందండి. ఇంకా మేము ఇంటికి వచ్చాం కదా అని చెప్పి పిల్లల్ని ఎత్తుకొచ్చేసాము. ఎత్తుకొచ్చి ఇక్కడ
మా అత్త వాళ్ళ దగ్గర అయితే పడుకుంటున్నామండి ఈ నైట్కి. ఈరోజు మా జీవితంలో ఇలా జరిగిందండి. వీడియో అయితే ఇద్దండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.